హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేసి ఉంటే యూకేలో మొత్తం ఒక స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి జాబ్ లైఫ్ దగ్గర నుంచి మొత్తం అంతా లైవ్ ఎక్స్పీరియన్స్తో మనం చాలా వీడియోస్ షేర్ చేసినాం. వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. అలానే ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా అబ్రాడ్ గురించి ఏమన్నా ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తా. బట్ పెట్టే మెసేజ్ ఒకేసారి ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం పెట్టేయండి. అండ్ ఎవరైనా అబ్రాడ్కి ఇంట్రెస్ట్ ఉంటే మందే దక్షిణ వేద అబ్రాడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మనమే కౌన్సిలింగ్ తీసుకుంటాం. ఇండియాలో ఆఫీస్ ఉంది, మొత్తం టీం అంతా. నీకు వీసా తెప్పించే బాధ్యత మాది. అన్ని యూనివర్సిటీస్ చేస్తాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి, బెస్ట్ ఇస్తాం. మాకు నచ్చిన యూనివర్సిటీస్ స్పెసిఫిక్గా అయితే ఏం లేవు. సో మీకు సెట్ అయ్యేటట్టు చూద్దాం, తక్కువలో అయిపోయేటట్టు చూద్దాం, పాస్ అయ్యేటట్టు చూసుకుందాం. సో అది మ్యాటర్లోకి వెళ్తే చూసాను ఎట్లుంది. 26 kgs. నెల రోజులు నేను కుకింగ్ బంద్ చేద్దాం అనుకుంటాను. ఇంకా తెలుసు కదా, ఇండియా నుంచి పార్సల్ వస్తే ఎట్లుంటుంది. అది కూడా 3.5 years తర్వాతకి అనుకుంటా. ఏంద్రా అంత పిస్తున్నారు వాడు, ఎప్పుడు తెప్పించుకోలేదా అంటే, ఇంట్లో వాళ్ళు పంపించే వరకు యాడున్నాం భయ్యా. మనం 3 yearsలో 3 times ఇండియా పోయినాం కదా. సో 3 times వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం. సో కాకపోతే అప్పుడు మొత్తం ఫ్రెండ్స్తో ఉండి అలా ఇలా మొత్తం అంత తొందరగా అయిపోవటం కానీ, సో ఆబ్వియస్లీ అప్పుడు అందరం కలిసి కుక్ చేసుకుంటాం. అంటే వాళ్ళు తెచ్చి మేము తెచ్చి అంతా మిక్స్డ్గా చేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోయి అంతా. ఈసారి అయితే నేను స్పెషల్గా అడిగా, కొంచెం మనం ఈసారి కొంచెం వేల్ సైడ్ షిఫ్ట్ అయినాం. అన్ని ఇంగ్రీడియంట్స్ కానీ ఏం దొరకట్లేదు, కొంచెం చాలా మిస్ అవుతున్నది. అది కాక మన బతుక్కి టైం లేకుండా అయిపోయింది. ఏదైనా చేసుకుందాం అన్నా కూడా టైం లేకుండా అయిపోయింది. ఎందుకంటే జాబ్ లైఫ్ చూసుకుంటూ, ఇటు సైడు కన్సల్టెన్సీ వర్క్ చూసుకుంటూ, తెలుసా నా బతుక్కి ఒక్కరోజు 6ంటికి లేవటం నేను చూడలేదు తెలుసా. 6 వరకు పండుకోవట్లేదు. మార్నింగ్ 4:30, 5:30కి ఉట్టిగా ఏంది అలారం పెట్టుకొని ఉంచుకుంటా. ఎందుకే మంచిదని 5:30, 5:31 అంటూ నేనే లేచి ముందలే ఆఫ్ చేసుకుంటాను అనమాట. సో అట్లా అయిపోయింది మన బిజీ లైఫ్ అనమాట. సో చూద్దాం. ఇది అడ్రస్ కూడా ఏంటిది, నా వర్క్ ప్లేస్కే పెట్టుకున్నా. నేను ఉంటుంది అపార్ట్మెంట్ అనమాట. సో అది వాడు ఒకవేళ నేను లేకుండా ఎవరు డోర్ తీయకుండా అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది అనుకో, దానంత దరిద్రం మనకు ఉండదని నా వర్క్ ప్లేస్కే పెట్టుకున్నా. వర్క్ ప్లేస్కి ఒక 0.5 miles ఉంటుంది. ఆ నుంచి ఇది మోసేసరికి భయ్యా వామప్ అయింది, మొత్తం చుక్కలు కనిపించినాయి. సో మొత్తానికి అయితే మనం ఏ నుంచి అన్బాక్స్ చేద్దాం, అన్బాక్స్ అయితే చేద్దాం. సో ఇంత 26 kgs మా అమ్మమ్మ ఫుల్ కష్టపడి నాకు పంపించేసారు అనమాట, నాకు అంతా చేసి. బట్ ఒక 2 daysలోనే వచ్చింది పార్సెల్. ఏ కొరియర్ సర్వీస్ యూజ్ చేసారో అయితే మనకు తెలియదు, మనం అడగలేదు. సో మనకైతే వచ్చింది, అది ఇంపార్టెంట్. సో మొత్తానికైతే అన్బాక్స్ చేద్దాం. మొత్తానికి బ్యాగ్ అనమాట. ఒక్కొక్కటి ఫాస్ట్గా చెప్పేసుకున్నా. ఏంటంటే చింతపండు పులుసు, పులిహార చేసుకోవడానికి పంపించదు. వా, ఇది దీనికోసం అనమాట మెయిన్. అల్లం పేస్ట్, జింజర్ గార్లిక్ మనం 2 kgs వేయించుకున్నాం. తెలుసు కదా ఎట్లుంటుందో, మనం కుకింగ్ మనమే చేసుకుంటాం కాబట్టి. సో కొంచెం మన కోసం తెప్పించుకున్నాం. పండు మిర్చి 2 kgs. పళ్ళ పచ్చడి కూడా అంటారు అనుకుంటా దీన్ని, కదా. అంటే ఒక్కొక్క ఏరియా సైడ్ ఒక్కొక్క టైప్ అంటూ ఉంటారు. ఇంకోటి ఒక బాక్స్ తెప్పించుకున్నా నేను, క్యారేజ్ బాక్స్. పెద్ద నా వర్క్ ప్లేస్కి ఉరికితే 2 నిమిషాలే, హెచ్చులకి తెప్పించుకున్నట్టే ఉంది ఇది. కాకపోతే లైక్ ఫ్రూట్స్ అలాంటివి వేసుకుందామని. సో ఇది అనమాట అన్హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇవి. తెలుసు కదా, సున్నుండలు ఒక 1 kg అనుకుంటా, 1 kg 2 kgs సున్నుండలు బాస్తు. చాలా పంపించు. అమ్మో, అంటే నేను స్పెసిఫిక్గా ఏది అడగలేదు. చింతపండు కూడా అనమాట మనకి ఎక్కువ. మనం ఇది అది కావాలని అడగలే, కొన్ని అడిగిన నేను స్పెసిఫిక్గా. ఏందో కూడా చెప్తా. ఇంగో బాక్స్, మన ఫేవరెట్ది వచ్చిందనమాట. అంటే ఫేవరెట్లో ఒక భాగం మటన్ పికిల్.
ఇది మనం ఇంకా 4 రోజులు చాలు కుకింగ్ బంద్ చేసుకోవడానికి. ఇది చికెన్ పికిల్. చికెన్ అంటే విరక్తి పుట్టాలి నాకు ఇప్పటి నుంచి, తెలుసు కదా. ఇది వేసుకుని తింటా ఉంటే వేడి అన్నంలో వేరే లెవెల్ ఉండాలి. ఇదేంటిది, నెయ్యి. అబ్బో పాపా, పప్పులు వేసుకుంటే ఒక వేరే లెవెల్ అనుకుంటా. మామిడికాయ పచ్చడి, నెయ్యి, అసలు ఓ 1 ఇయర్కి వస్తాయి అనుకుంటా నాకు ఇవి ఏందో స్వీట్స్. నాకు తెలిసి మైసూర్ పాక్స్ అనుకుంటా. 1 kg వేస్తా అంటే నీకు దండం పెడతా. మా చెల్లె అనమాట, మా చెల్లె అడిగింది నీకు దండం పెడతా అయితే నాకు వద్దు, 1/2 kg పంపన్న. ఎక్కువ స్వీట్ తిన్నాం మనం, టూ స్వీట్ ఉంటుంది మైసూర్ పాకు. దిస్ ఇస్ గోంగూర పచ్చడి, గోంగూర తోటకూర కప్పలు. ఇది ఇంకోటి ఏంది, ఇంకేముంది, కారం. అయ్యో మా యూఎస్ఏ అని పెట్టారు, మా చెల్లెకి పెట్టపోయి నాకు పెట్టిర్రా లేకపోతే స్ప్లిట్ చేసిర్రా అడగాలి. ఇంకేంటి, మామిడికాయ పికిల్ తెలుసు కదా. ఏది మన మామిడికాయ పచ్చళ్ళు అని చెప్పినా కదా. ఏది సారీ, పప్పులోకి సూపర్ ఉంటుంది కాంబినేషను. ఇప్పటి నుంచి కుమ్మేయడమే. ఇదేంది, కారం 1 kg యూఎస్ఏ. ఇదేంది, యూఎస్ఏ బాల్స్ నాకు వచ్చినాయి. ఇప్పుడు సాయంత్రం బేవర్స్గా తినడానికి మనకు కొన్ని వస్తున్నాయి. అబ్బా కారపూస ఇంట్లో చేసినది పంపించారు 2 kg. ఓ అసలు కారపూస, చెకోడీలు, గవ్వలు. ఓరమ్మో మనం అయిపోయినట్టే. వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నా, వెయిట్ పెరిగిపోవడం ఇంకా అసలు మనం ఒక 6 months. స్పెషల్గా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, నేను బ్రూ ప్యాకెట్లు, అది కూడా నేను ఓన్లీ చిన్నయ్యే అడిగా. ఎందుకంటే వాళ్ళు బాటిల్ తీసుకొచ్చా అన్నారు, కానీ దీంట్లో దొరికే టేస్ట్ ఇంకా దేంట్లో దొరకదు. మనకు కొంచెం కాఫీ పిచ్చిలే మనం. సో ఇంకా మా చెల్లె స్పెషల్గా కొన్ని స్పూన్స్ అవి ఇవి పంపించింది. మొత్తానికి ఇది ఒక 10 minutesలో వీడియో తీసిందేమో. ఇవన్నీ చేయడానికి వాళ్ళు చాలా రోజులు కష్టపడ్డారు. మన హ్యాపీనెస్ కోసమే కదా వాళ్ళు చూసేది. సో థ్యాంక్ యూ కూడా చెప్పొద్దు మనోళ్ళు అనమాట. అట్లా బయట వాళ్ళకి చెప్పినట్టు థ్యాంక్ యూ కూడా చెప్పొద్దు కదా. సో అది వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలా అనుకుంటున్నా ఎప్పుడైనా. అంటే మీకు కూడా అదే చెప్తున్నా అనమాట. అరౌండ్ నాకు తెలిసి 26 kg 15,000 అరౌండ్ అయిందేమో. నేను కరెక్ట్ ప్రైస్ కూడా అడగలేదు. ఎస్ బాగుంటుంది. అండ్ 2 daysలో వచ్చింది, ఇది షాకింగ్. ఆయన అయితే నాకు తెలిసి కొరియర్ అయినా యూకేకి 10 days పట్టింది అది ఇది అని చెప్పాడంట. బట్ ఎందుకో 2 daysని వచ్చింది. సూపర్ ఫాస్ట్. మనం అంతగానంగా వెయిట్ చేసినామేమో, మన కోసం వచ్చినట్టుంది. సో అది వీడియో అయితే మొత్తానికైతే కొంతమందికి సోది అనిపించవచ్చు, ఏదన్నా అనిపించవచ్చు. కొంచెం నేను నా హ్యాపీనెస్ ఆర్ ఎల్స్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ టైప్ తెచ్చుకున్నా ఒక బ్యాచిలర్ లైఫ్కి అవి కొంచెం చెప్పాలనుకున్నా, అందుకోసం చెప్పిన అనమాట. సో మన దగ్గర నుంచి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అది ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి అడగండి. అండ్ అబ్రాడ్ ప్రాసెస్కి అంటే ఏ కంట్రీకైనా వెళ్ళాలనుకుంటే దక్షిణ వేదాన్ని కాంటాక్ట్ చేయండి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. Bye bye.